అక్కడనే ఉన్నది. ఇక నా పరిస్థితి ఘోరం ఉన్నది. ఆడెకరాల వడ్లు ఆడనే తడుస్తాంది, 3 ఎకరాల మొక్కలు ఆడనే తడుస్తాంది. రోజు వచ్చి హమాలీలో కాలు పట్టుకున్న సుధా వాళ్ళ దగ్గర అనిస్తారు. నెల అవుతుంది సార్ పోసి, ఇంతవరకు కొన్ని దిక్కు లేడు. ఒక్కరోజు కొంటారు, 3 రోజులు పని చేస్తారు. పంట వేసిన కాడ నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అని నిలబడ్డది. రైతులకు తోడుగా నిలబడ్డది. ధాన్యం తడిసిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడో తెలియదు, ధాన్యం కొనరో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతం అవుతుంది. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నాం. పెద్దలు చెప్పారు, ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని. 10 ఏళ్లు దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ ఇవాళ తల్లడిల్లుతున్నది. రైతు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నాడు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారు మేమేదో మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోదానికో చెప్పట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా పోయింది. టార్పాలిన్ కవర్లు కూడా ఇచ్చే దిక్కు లేదు ఇవాళ ఆ కేంద్రాలలో. మళ్ళీ రైతులే తెచ్చుకోవాలి, రైతులే కాపాడుకోవాలి. కష్టపడి పండించిన పంటను కాపాడుకోకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం అయితే ఏమీ చేయదు అనేది స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. మీరు భూముల మీద పెట్టే శ్రద్ధ, భూ దోపిడీ మీద పెట్టే శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతు మీద నీకు లేదు. ఇది వాస్తవం. అక్క, ఈ సంగతి నీకు ఎరకలేదా? ఏంది తమ్మి? మనసొంటి కూలి చేసుకున్న పేదోళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారు. తెలియదా? రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు 17,000, రైతు కూలీలకు 12,000, క్వింటాలు వడ్లకు అదనంగా 500 రూపాయలు ఎక్కువ ఇస్తాంది. అవునా? ఇది కాంగ్రెస్ పార్టీ అభయస్తం అక్క. అయితే నేను కొత్త బంగారు ముక్కులు వేయించుకుంటా తమ్మి. ఈసారి మా ఓటు కాంగ్రెస్ పార్టీకి. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. అగ్గి పెట్టుకుంటుండు రైతు పండించిన తన పంటకు నేడు, ఆదుకునే దిక్కే లేక అల్లాడిపోతుండు అన్నదాత చూడు. శరణంటూ వేడుతున్నాడే, చేతులెత్తి మొక్కుతున్నాడే, కాళ్ళ ఎల్లబడుతున్నాడే, కన్నీళ్ళ పాలై ఉన్నాడే. ఎండకు ఎండి వానకు దడిసే తన పంటనెవ్వరు కొంటారంటూ ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి. తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. అగ్గి పెట్టుకుంటుండు రైతు పండించిన తన పంటకు నేడు, ఆదుకునే దిక్కే లేక అల్లాడిపోతుండు అన్నదాత చూడు. శరణంటూ వేడుతున్నాడే, చేతులెత్తి మొక్కుతున్నాడే, కాళ్ళ ఎల్లబడుతున్నాడే, కన్నీళ్ళ పాలై ఉన్నాడే. ఎండకు ఎండి
పంటనెవ్వరు కొంటారంటూ ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెస్ సర్కారు తీరు చూసి బాగలేదు మంచిగా లేదు. ఎందుకనంటే మొక్కజొన్న వేసినాం అప్పుడు ఊరియా బస్తాలు దొరకలే. ఊరియా బస్తాలు దొరికిన తర్వాత ఐకేపీలో పోసినాం. ఐకేపీలో పోసి 2 నెలలు 2 నెలల తర్వాత నెల 15 రోజులు బస్తాలు ఇచ్చినారు. వాళ్ళు ఇలా మేము కొనుక్కొచ్చినాం. మేము కొనుక్కొచ్చినాం. ఎప్పుడు కొనుక్కోలేదు. ఈ ఫస్ట్ టైం. మార్పు అన్నారు. మార్పు కాంగ్రెస్ రావాలన్నారు, రేవంత్ రెడ్డి రావాలన్నారు. పర్వాలేదు, మార్పు మంచిగా ఉంది. ఊరియా బస్తాల కాడ లైనే, డీజిల్ కాడ లైనే, గ్యాస్ కాడ లైనే, ఎక్కడ పోలీసు వాళ్ళు లేని ఒక అడుగు ముందుకు వేయలేము. పోలీసు రాజ్యం వచ్చింది. పోలీసు వాళ్ళు లేని ఎక్కడ కూడా అడుగు పెట్టి బయటకు నిలబడలేము మనం. ఆ పరిస్థితి మాత్రం సరే. నాకు 45-50 ఏళ్ళు కావచ్చు దగ్గర. ఇంతవరకు అయితే నేను చూడలే అసలు ఊరియా బస్తాలు కానీ ఈ తిప్పలైతే నడలేదు. ఇగో నిన్న వచ్చింది ట్రాక్టర్. ఇగో ఇగో ఇన్న బన్నా పొద్దున్న అన్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేయను మరి. తీసుకుంటాను లేడు. రైతు 7,500 ఇస్తానంటారా? అయ్యా మీకు ఖర్చులకు పనికొస్తారు. నెలకు ఒక నాడైతే అందులోకే పోతా అండి. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? అస్సలు బాగలేదన్న, అస్సలు బాగలేదన్న. ఏ పరిస్థితి కూడా బాగలేదు. ఇది ఒక మొక్కజొన్నది కాదు. ఒడ్లు ఇప్పుడు కోసి 2 నెలలు. నిన్న మొన్న పోయిన కింటా 2 క్వింటాలు కట్ చేస్తా. అట్లా ఇష్టం ఉంటే పెట్టులే ఆపసప్పుడు బాగున్నాడు మిల్లోడు, నాగరాం మిల్లు ఆయన. దేవుడు నా సబ్సిడీ ఉంది దాని మీద కట్ చేసుకొని అన్న. అట్లా నేను కట్ చేయను అన్నాడు. కట్ చేయను అనుకుంటే జేపుకుంటా కట్టి వచ్చిన 177 బస్తాలకు 2 క్వింటాలు కటింగ్. 2 క్వింటాల్ కటింగ్. బాధనా ఇక అనవద్దు కానీ మందు బస్తాలతో బాధ, ఇదో బాధ, అన్ని వీటికి బాధ అన్న. మనం ఇక వచ్చే సంవత్సరం నేను 20 ఎకరాలు చేస్తాను పొలం. వచ్చే సంవత్సరం 1 ఎకరం కూడా చేయను. ఎందుకట్లా? ఇక ఈ ఊరియా బస్తాలు కష్టమైన రాజు చేస్తాడు. కొంచెం ఓపిక పట్టరు. ఏం రాజు ఇప్పుడు ఒక పిల్ల పుట్టాలంటే 9 నెలలకు టైం పడుతుంది. మేము కూడా ఓపిక పడుతూనే ఉన్నాం అన్న. ఓపిక పడుతూనే ఉన్నాం. 9 నెలల కాడ నుంచి ఓపిక పడుతుంది. 2 సంవత్సరాల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాం. చెప్పులు అయినా ఎప్పుడైనా గట్టిరా ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టాలి తప్పదు. ఇక మేము ఇప్పుడు వేయలేదు, ఇప్పుడు కూడా వేయలేము. అంతేనా? మాకేం వస్తాం ఓట్లు అయిపోయా. కానీ ఇంత ఇబ్బంది అయితే రైతులు మాత్రం గోస మామూలు గోస కాదు. ఇప్పుడు 2 నెలలు ఈ ఎండకు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు అచ్చిన కింద వచ్చినట్టు కొన్ని పెట్టుర్రి మావానికి నష్టపోదు ప్రతి ఒక్క రైతు అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. ఏం చేసినమ్మా కేసీఆర్? కేసీఆర్ అంటే ఇప్పుడు తొందరగా పంట వాడే, పైసలు వచ్చే, రైతు బంధు వాడే, అన్నిటికీ సప్లై నీళ్లు ఇదివరకు పంటలు వచ్చే అమ్ముకుండ్రు. కేసీఆర్ ఎత్తనే ఇంకా మళ్ళీ మంచిగా ఉంటుంది. రైతుకు తిండి పెట్టాలంటే కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఉండాలి. దేవుడెళ్ళిపోయినా గుడినా మోసిపోయే మా బతుకులినా ఎట్లుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున మూడు చెదిరిన పచ్చులమైనము ఓసారు నువ్వు లేక గుండె వలిగి ఎదురు చూస్తున్నాము నీ రాకకు కారాగక చేతులు కాల్చుకున్నమయ్యా మన్నించు కేసీఆర్ మళ్ళా రావాలి మన సర్కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు. తెలవాలి కేసీఆర్ గురించి అని చెప్పేసి మేము ముందరకు వచ్చాను నాన్న. ఇక నాకు నువ్వు ఏదో చెప్పినావు కదా ఇందాక. అదే అన్న, ఏదైతే ఉన్నదో నేను అనుకున్నానో మీకు రాసి మొత్తం పంపించాను మొబైల్ కి. ఒకసారి అది చదివి చెప్పండి అన్న, సొసైటీకి అర్థం కావాలి. అది నువ్వు చెప్పొచ్చుగా. నాకు మాట్లాడనీకి అంత రాదన్న. నువ్వు నాకు పంపినావా? మేము పంపించా, ఒకసారి చెక్ చేయండి. నేను పంపింది ఏంటంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిల మధ్య తారతమ్యతను చూపిస్తూ పంపించిండు. సో నేను ఒకసారి కేసీఆర్ గురించి చెప్తా. కేసీఆర్ అప్పు చేసిండు అని అంటారు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు బంధు తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు బీమా తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 24 గంటల ఉచిత కరెంటు తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మిషన్ కాకతీయ తోటి చెరువులు దొరికిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వర ప్రాజెక్టు తెచ్చిండు. కేసీఆర్ అప్పు తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, షాది ముబారక్ తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ కిట్టు తెచ్చిండు. కేసీఆర్ అప్పు తెచ్చిండు, ఆరోగ్య లక్ష్మి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషక ఆహారం తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, న్యూట్రిషన్ కిట్స్ తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, ఆసరా పెన్షన్లు పెంచిండు. కేసీఆర్ అప్పు తెచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, రేషన్ బియ్యం ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, దళిత బంధు బీసీ బంధు తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, నేతన్నకు బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు,
చేసిండు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు, హరితహారం చేసిండు, కేసీఆర్ అప్పు తెచ్చిండు, మిషన్ భగీరథ తెచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు, పల్లె ప్రగతి అన్నాడు, కేసీఆర్ అప్పు చేసిండు, పట్టణ ప్రగతి అన్నాడు, కేసీఆర్ అప్పు చేసిండు, బస్తీ దవాఖాన అన్నాడు, కేసీఆర్ అప్పు చేసిండు, కంటి వెలుగు అన్నాడు, కేసీఆర్ అప్పు చేసిండు, రెసిడెన్షియల్ గురుకులాలు పెంపు అన్నాడు, కేసీఆర్ అప్పు చేసిండు, టీఎస్ ఐపాస్ పరిశ్రమలకు వేగవంతంగా అనుమతులు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండు అని ఇట్లా ఒక లిస్ట్ మొత్తం రాసి. ఇదేనా నువ్వు చెప్పిన లిస్ట్? రేవంత్ రెడ్డి కూడా ఓకే, రేవంత్ రెడ్డిది కూడా పంపిస్తున్నాను. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, రైతు భరోసా అమలు చేస్తలేడు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తలేడు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, ధాన్యం కొనుగోలు చేస్తలేడు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తలేడు సరిగ్గా. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, 6 గ్యారెంటీల అమలు పూర్తిగా జరుగుతలేదు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, మహాలక్ష్మి, యువ వికాసం, నిరుద్యోగ వృత్తి పూర్తి స్థాయిలో అసలు జరుగుతూనే లేదు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు వంటి పాత పథకాలు అసలు లేనే లేవు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, హైడ్రా తెచ్చిండు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, మూసి రివర్ ఫ్రంట్ అన్నాడు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, రియల్ ఎస్టేట్ కుదేలు చేసిండు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్ లో ఆలస్యం చేసిండు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, విద్యారంగం బలహీనపడేటట్టు చేసి ఇట్లా రేవంత్ రెడ్డి చేసిండు.